హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బనానా శాండ్విచ్ అండి. శాండ్విచ్ అంటే మనందరికి చాలా ఇష్టం కదా! అది అందులోకి కాంబినేషన్ లాగా బనానా జామ్ ఉంటే ఇంకా బావుంటుంది కదా! ఇప్పుడు బనానా జామ్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. అలాగే మన ఛానల్‌కి ఇలా మంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ అండి. ఇక ముందు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను 2 బాగా పండిన బనానాస్ తీసుకున్నానండి. వీటిని ఇలా పీల్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జామ్ ప్రిపరేషన్ చూద్దాం. ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు బెల్లం తీసుకుందామండి. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని కరిగేలాగా చూసుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇలా థిక్‌గా ఆయిల్ లాగా తయారైపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు యాడ్ చేసుకుందాం. వీటిని బెల్లం సిరప్‌లో కలిసిపోయేలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇందులోకి ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కూడా తీసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనకిలా బనానా మొత్తం మ్యాష్ అయిపోతుందండి. ఇలా బెల్లం సిరప్‌లో బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు యాడ్ చేసుకుందాం. ఇలాచీ వల్ల ఈ జామ్‌కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ స్పూను దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవడం వల్ల కూడా దీనికి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా జామ్ మొత్తం దగ్గర పడిపోయి ప్యాన్‌కి అంటుకోకుండా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా ప్యాన్‌కి అంటుకోకుండా వచ్చేసినప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారడానికి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపరేషన్ చూద్దాం. దీనికి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఒక గ్లాస్ సహాయంతో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్లైస్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా జామ్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్లైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇంకో స్లైస్ పెట్టాలి. ఇలా శాండ్‌విచెస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇదే ప్రొసీజర్‌లో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దానిపైన బటర్ గాని, ఘీ గాని వేసుకోండి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్‌విచెస్‌ని పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వెనకాల సైడ్ బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఒక సైడ్ బాగా కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా తిప్పుకొని దాన్ని కూడా బాగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులు మనకు కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బనానా జామ్ శాండ్‌విచ్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే బనానా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే అన్‌హెల్తీ శాండ్‌విచెస్ అన్నీ కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే ప్లేస్‌లో మనకిష్టమైన ఫ్రూట్‌తో కూడా చేసుకోవచ్చు. అలాగే రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.